వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇప్పుడైతే కొన్ని హార్వెస్టింగ్ చేసామండి, అలాగే ఇంకొన్ని హార్వెస్ట్ చేసేది ఉంది. ఇక్కడ వచ్చేసి కాకరకాయ తెంపుతున్నాము. చూడండి, చిట్టి కాకరకాయ డార్క్ గ్రీన్. ఇట్లా చూపెట్టు, ఇట్లా చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. చూపెట్టు, మసాలాకి కానీ ఫ్రైకి కానీ సూపర్ ఉంటుందండి. పులుసు కూడా తెంపు. ఇక్కడ కింద ఉన్నాయి, ఇంకా గోడ మీదకి వెళ్ళి భలే బారుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఉన్నాయి, అక్కడ తెంపు. పండు నుంచి అట్లనే దాని పక్కకు ఒకటి ఉంది, అదే దాని కింద ఒకటి ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ పండు తీసి దాని మీద పెట్టు, గోడ మీద పెట్టు. చూసారా, చిట్టి కాకరకాయ చాలా బాగున్నాయి. ఇంకొన్ని కూడా హార్వెస్ట్ చేస్తాము. బీరకాయలు హార్వెస్టింగ్ అయినాయి. లాత సోరకాయ, కొంచెం అలచంద కూర, కొంచెం తీగ టమాటా, కొన్ని బచ్చలాకు తెంపుకున్నాము. ఇంకా కూడా ఇంకొక రకమైన కాకరకాయ కూడా తెంపుదాము. ఇక్కడైతే డార్క్ గ్రీన్ కాకర కట్ చేయ. ఇంకా పందిరికి ఉంటాయి చూడు, గోడ పక్క పందిరికి. చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ తెంపదు. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇదో ఇక్కడైతే చాలా కాకరకాయలు ఉన్నాయి, కానీ ఇంకా పిందెలే ఉన్నాయండి. ఇంకొన్ని రోజులు అయినా 2-3 రోజులు అయితే పెద్దగా అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఢిల్లీ సొరకాయ అండి. చూసారు ఎంత బాగుందో. అలాగే ఇక్కడైతే గీతల సొరకాయ ఎంత బాగున్నాయో చూడండి. చిట్టి పొట్లో కూడా సీడ్కు రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి విలేజ్ వైట్ కాకర, అక్కడొకటి పైన ఉన్నాయి, కనబడతలు. ఇవన్నీ మళ్ళీ చూసుకుంటూ తెంపాలి. ఇదైతే తెంపు, తర్వాత మళ్ళీ తెంపుదామట. అది తెంపు కాదు కదా, ఏంటి మెల్ల పుల్లలు. అది కూడా నీట్. చూసారా ఎంత బాగుందో. పండు పండిందా కొంచెం, అయ్యో చిన్న పురుగు వచ్చినట్టుంది. ఓకే, ఇప్పుడైతే గీతల సొరకాయ కూడా హార్వెస్టింగ్. తెంపు తప్పన. కట్ అయిపోయింది, భలే అయిపోయింది. అలాగే ఇది డార్క్ గ్రీన్ నేతి బీర, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదండి ఈరోజు అయితే హార్వెస్టింగ్. ఉంటాను మరి. ఇప్పుడైతే 3 సొరకాయలు, 1 పొట్లకాయ తెంపాము. ఫ్రెష్గా చూడండి, ఫ్రెష్ తెంపింది. ఓకే, ఇప్పుడు ఆ బుట్టి కాడ పెట్టుకో. ఈరోజు అయితే ఇన్ని హార్వెస్టింగ్ అయినాయండి. వీడియో తీస్తూ కొన్ని ఏమో హార్వెస్టింగ్ డైరెక్ట్ వేసేసాను. చిట్టి కాకర, తీగ టమాటా, డార్క్ గ్రీన్ కాకర, వైట్ కాకర, బీరకాయ, సొరకాయ, అలచంద కూర, ఢిల్లీ సొర, లాంగ్ గీతల సొర, పొట్లకాయ, ఇవన్నీ తెంపుకున్నామండి. మరి మా హార్వెస్టింగ్ ఎలా ఉన్నదన్నది కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఉంటారండి.